నీతిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే 20 నెలల నుంచి కూడా చేస్తూ ఉండేది కూడా అందరు కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అతను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటూరేమో మద్యంలో కల్తీ అంటాడు, మళ్ళీ కొత్తగా ఈరోజు శ్రీవారి యొక్క లడ్డులోనే కల్తీ అనేది ఈరోజు మళ్ళీ కూడా మొదలు పెట్టాడు. ఈరోజు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేసేసి, ముఖ్యంగా ఆయన కావచ్చు, మరీ ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీవారి యొక్క లడ్డులో ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఒకతూరి, పంది కొవ్వు అని, ఇలాగ ఏదో రకం కొవ్వు కలిసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపైన, ఈ ప్రచారం పైన, ఈ ఆరోపణల పైన మొట్టమొదటిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎవరో కూడా కాదు, మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు, మరి తర్వాత బీజేపీ పార్టీ నాయకులు, నేషనల్ లెవెల్ బీజేపీ పార్టీ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు